మీ పేరెంట్స్ తిని తిరగ మీకు ఫీజు కట్టి మిమ్మల్ని అందరినీ రెడీ చేసి మార్నింగ్ పంపుతున్నారు. వాళ్ళు ఏంటి మనం ఏంటో చదువుకోలేదు, మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, ఊరి పనిలోకి వెళ్తున్నాం, గంజి నీళ్ళు తాగుతున్నాం. మన పిల్లలైనా కానీ బాగుండాలి, నా కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి, నా కూతురిని ఒక ఆఫీసర్గా చూడాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కలగట్ట మిమ్మల్ని పంపిస్తున్నారు. కాకపోతే మీరేం చేస్తున్నారు? స్కూల్ నుంచి కూడా సరాసరి ఇంటికి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. మధ్యలోనే ఆటోకి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. పక్కింటి పిల్లలు వచ్చేసింది, ఆ పక్కింటి పిల్లడు వచ్చేసాడు, మా పిల్లడు ఇంకా రాలేదని చెప్పేసి ఆ తల్లి ఎదురు చూస్తూ రోడ్డు తిరగాల. ఇలాంటి దుస్థితి కూడా చాలా చోట్ల చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇంటికి కట్టుగా వెళ్ళరు, ఇక్కడి నుంచి మధ్య మార్గంలోనే ఆటలోనో పాటలోనో సినిమాలో షికార్లోనో లేదా పద్దె పార్టీలలో వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇంకొకటి సిగరెట్ గంజాయి ఇవన్నీ మాత్రం కూడా ఏ మాత్రం మీరు అసలు దాన్ని ఖర్చు కూడా చేయకండి. ఎందుకంటే చాలా మంది దొరల్లాగా చలామణి అయిపోతున్నారు, వాళ్ళు లక్షలు దోచుకుంటున్నారు. మీలాంటి పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఉపయోగించుకుంటున్నారు. ఈ స్కూల్ బ్యాగ్స్ అనేవి ఎవరు చెక్ చేయగలరా అని చెప్పేసి ఇలా మీలాంటి పిల్లల బ్యాగులో పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయమంటారు మిమ్మల్ని. మీరు ఏంటంటే ఆ సరదాగా వాళ్ళు 500కో 200కో మీరు ఆశపడిపోయి ఇక్కడి నుంచి అక్కడికి మీరు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇరుకుపోయేది ఎవరు? మీరే. వాళ్ళు దొరలుగా ఉంటున్నారు, మీరు ఇరిగిపోతున్నారు. ఇలాంటి అంతేకాదు దానికి వ్యసనం కూడా అయిపోతున్నారు. ఎక్కడ చూసినా మీలాంటి వయసు పిల్లలే మందు, సిగరెట్, గాంజా వీటన్నిటిలో కూడా చాలా అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే కటింగ్. ఇక్కడ కొంచెం బాగానే ఉంది చూస్తుంటే, కటింగ్ ఎందుకు ఎంచుకోలేదు నువ్వు? ఏదో ఒక గమేళాలు అంటారు కదా, సిమెంట్ పని చేస్తారు, ఇల్లు కడతారు కదా, ఇసుకది మోస్తారు గమేళాలు. గమేళ పైన పెట్టినట్టే చక్కగా చూడండి, బాగా చూడండి. అది కాదు, పిల్లలు ఎలా చదువుతారు, ఎంత ఒబీడియంట్గా ఉన్నారు, ఎంత డిసిప్లిన్ ఉన్నారని చూసి చెప్పేయచ్చమాట. చూడు ఎంత బాగున్నాడు పిల్లలు. ఇలా ఉండండి, ఇలా వేసుకోండి కటింగ్ అందరూ. ఏమో అందుకు నువ్వు వేసుకోమన్నా కటింగ్? ఏంటిది చైల్డ్ వచ్చావా? ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా చదవకపోవడమే కాదమ్మా, ఎప్పుడైతే నీకు